ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 3 రోజులు అక్కడే పర్యటించనున్నారు. ఈ టూర్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్రానికి నిధులపై అమిత్ షాతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక పలువురు కేంద్ర మంత్రులతో శుక్రవారం సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత చంద్రబాబు ఢిల్లీ నుంచి కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారంలో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుండి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. మన ఊరు మాటామంతి పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. గ్రామస్తులు ఎదురుచూపులు చూసిన సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నాణ్యానికి 2 వైపున చూపించే ప్రయత్నం చేస్తున్నామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు డైలాగులు విన్నప్పుడు, చూసినప్పుడు తన చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది అన్నారని, సంపద సృష్టిస్తానని చెప్పారని, ఎక్కడ సృష్టించారని ప్రశ్నించారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారని, కానీ ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని మాజీ సీఎం అడిగారు. జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయ్యిందన్న తప్పుడు మాటలు కూడా విన్నామని, చంద్రబాబు 12 నెలల కాలంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని జగన్ చురకలంటించారు. వైసీపీ హయాంలో కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని గొప్పగా నడిపించామని, ఓ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపించామన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచామని, కొనుగోలు శక్తి పెరిగిందని, ఈ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగరగొట్టి మోసం చేశారని జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇదంతా నేను బడ్జెట్ బారోయింగ్స్ చెప్తా ఉన్నా. తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా చెప్తా. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బారోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బడ్జెట్ బారోయింగ్స్లోనే ఏకంగా 30%, 30.10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే, దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు, అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి, ఆయన గజదొంగల ముఠా జోబిల్లేకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అదేమిటి అని అంటే 2019 నుంచి 2024 దాకా, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్. జగన్ హయాంలో మద్యం మాఫియాపై రోజు థ్రిల్లర్ సిరీస్లో కథనాలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సీఎంగా చేసిన జగన్ పోలీసుల బట్టలోడదీస్తామనడం దారుణమన్నారు. జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసని, తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను వాడుకున్నారని షర్మిల ఆరోపించారు. రఘురామ సహా పలువురు నేతలను ఎలా వేధించారో తెలుసని, జగన్ హయాంలో జత్వానీ కేసులో పోలీసుల తీరు దారుణమని షర్మిల గుర్తు చేశారు.
జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారికి చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ బ్రేక్ చేశారని మెదక్, బేగం బజార్, నల్గొండ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని కోర్టుకు చెప్పారు. పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు తదుపరి తీర్పును జూన్ 12న ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరు కావడం రేవంత్ రెడ్డికి ఇది రెండోసారి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్కు 6 పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన 6 పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా లేఖలో రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్, నెగిటివ్ అంటూ పలు అంశాలను లేఖలో వెల్లడించారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై కేసీఆర్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయని, వాటిని పంచుకోవాలనుకుంటున్నాను అంటూ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించిందన్నారు. మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారని, ఆపరేషన్ కగారు గురించి మీరు మాట్లాడిన విధానం అందరికీ నచ్చిందన్నారు. మీరు చెప్పిన కాంగ్రెస్ ఫెయిల్ అన్న మాట బాగా పాపులర్ అయిందని, పెహల్గాం బాధితుల కోసం మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయని వివరించారు. రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుందని, రేవంత్ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారని, అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం సభ మీద సంతృప్తిగా ఉన్నారని వివరించారు. పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయని అన్నారు. ఇక నెగిటివ్ అంశాలు అంటూ ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదని రాసుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదని, పాత ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన క్యాడర్ను పట్టించుకోలేదని అన్నారు. ప్రతి పార్టీలో కొట్లాడేవారు, అవకాశవాదులు ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి కాంగ్రెస్లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలను కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ కోసం కొట్లాడేవారిని గుర్తిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎవరి పాలన బాగుందో ప్రజలనే అడుగుదామని మాజీ మంత్రి కార్యకర్తలకు సూచించారు. రైతులను అడగండి, లేదా రైతు కూలీలను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగును. ఏం చెప్తారు ఇవాళ? కుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు, ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను
ఏం దరిద్రం రా ఇది, ఏమో మంచిగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇవాళ తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు. 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇల్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతన అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకు కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2,500 రూపాయలని. 1,000,000 మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వరులు అని చెప్తాడట. కోటీశ్వరులు అని చేసాడు వేరు. ముందు ఆ నెలకు 2,500 అయితే పొలం కాడికి పోయి ఆడ పని చేసుకుంటాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రశంసించారు. కాళేశ్వరం ఒక అద్భుతంగా అభివర్ణించారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారిందన్నారు. 18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం ఉన్నానని, ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయన్నారు. అందులో భాగంగానే ప్రపంచంలోనే కాళేశ్వరం అత్యంత ప్రతిష్టాత్మకమైందని అభిప్రాయపడ్డారు. వరి సాగు పెరిగిపోవడంతో ఆ పంట సాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. కేవలం ఆరోపణల ఆధారంగా స్పష్టత లేని కారణాలతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పదవుల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పదవులు ఏ పార్టీలకు వెళ్లాయో ఆలోచించాలని, మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటని జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఒకే వ్యక్తిగా 2 కీలక పదవులు కూడా అటు చైర్మన్గా, డీసీసీబీ చైర్మన్గా నిర్వహిస్తున్నారన్నారు. ఇలా ఒకే వ్యక్తికి 2 పదవులు అవసరమా అని ఆయన విమర్శించారు. పార్టీ నిర్ణయాల వల్ల తెలుగుదేశం నిర్వీర్యం అవుతుంది, ఈ పరిస్థితి సరిచేయాలని ఆయన హెచ్చరించారు. ఇంటికాడ వాళ్ళ పిల్లలు తిడుతున్నారు, ఏం పని పాటు లేదా మీకు వెళ్ళడానికి అని చెప్పి. కృష్ణమోహన్ కూర్చో. కనీసం పెళ్ళానికి సమాధానం చెప్పుకోవడానికన్నా ఏదో తగిలించండి అయ్యా ఒక తోక. రాజప్ప గారు ఖచ్చితంగా ఏదైతే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నదో మన పార్టీ, జనసేన, బీజేపీ, కాకినాడ జిల్లాకి ఆనసూత్తి ప్రకారమే మీరు పదవుల పంపిణీ చెయ్యండి. కూటమి నిబంధనల ప్రకారం మా వాటా మాకు సక్రమంగా ఇవ్వండి అని చెప్పి, ఇది రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనవి చేసుకుంటూ, మరొకటి కార్యకర్తల యొక్క ఆర్థిక పరిపుష్టి మీద ఆలోచన చేయండి. కార్యకర్తలు ప్రజల్ని దోచుకోకుండా. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ను అరెస్టు చేసిన పోలీసులు లోతైన విచారణకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై వాద ప్రతివాదనలు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. రేపు విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్
సిరాజ్ సమీర్ను విజయనగరం తరలించనున్నారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ను అరెస్టు చేసిన పోలీసులు లోతైన విచారణకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై వాద ప్రతివాదనలు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రేపు విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్ సమీర్ను విజయనగరం తరలించనున్నారు. మాజీ సీఎం జగన్కు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. వర్సా సంస్థకు రూపాయికే భూములు కేటాయించామని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. 5 ఏళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని ఆరోపించారు. గురించి ఏం చెప్తున్నావు? వర్ష రూపాయి ఇడ్లీ వడ, ఒక మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమిస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్కి. దాంట్లో 3 ఎకరాల 3.5 ఏకర్స్ ₹1,00,00,000. 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు. 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు వర్షాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది. నగర శివార్లలోని పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపూర్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పర్వతాపూర్ శ్మశాన వాటికలోని కొంత భూమిని ఆక్రమించారు. సర్వే నెంబర్ 1-12లోని శ్మశాన వాటికల్లోని భూమిని కబ్జా చేసి వాటిని విక్రయిస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుండటంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది గురువారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. కాగా బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా చీఫ్ రంగనాథ్ పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ కట్టడాలను తొలగిస్తామని తెలిపారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితులు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రేవంత్ రెడ్డి వచ్చి పేదల మీదనే పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం వస్తున్నదని ఖాళీ చేయడానికి 2 గంటలు కాస్త సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా కూల్చివేశారన్నారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా అంటూ శాపనార్థాలు పెట్టారు. చట్టం, న్యాయం అందరికీ ఒకే విధంగా వర్తింపు చేయరా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. హైదరాబాద్లోని శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. శిల్పారామాన్ని సందర్శిస్తూ అక్కడి సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించారు. విక్రయిస్తున్న పలు వస్తువుల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శిల్పారామం వద్ద ఉన్న పలువురు కళాకారులు, చిన్నారులు సంప్రదాయ రీతిలో వారికి స్వాగతం పలికారు. శిల్పారామంలో సందడి, సాంప్రదాయ స్వాగతానికి ముచ్చటపడ్డ ప్రపంచ సుందరిమణులు. ప్రధాని మోడీ రాజస్థాన్లో పర్యటించారు. 103 అమృత్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. బికనీర్లో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ అమృత్ భారత్లో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తున్నట్లు మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేశామన్నారు. दर्शन होंगी। बिहार के थावे स्टेशन पर मां थावे वाली के पावन मंदिर और मधुबनी चित्रकला को दर्शाया गया है। मध्य प्रदेश के ओरछा रेलवे स्टेशन पर आपको भगवान राम के आभा का एहसास होगा। श्रीरंगम स्टेशन का डिजाइन भगवान श्री रंगनाथ स्वामी जी के मंदिर से प्रेरित है। गुजरात का डाकोर स्टेशन रणछोड़राय जी से प्रेरित है। तिरुवन्नामलई स्टेशन द्राविड़ वास्तुकला के अनुसार डिजाइन किया गया है। बेगमपट स्टेशन पर आपको काकतीय साम्राज्य के समय का आर्किटेक्चर देखने को मिलेगा। यानी हर अमृत स्टेशन पर आपको भारत की हजारों साल पुरानी विरासत के दर्शन भी होंगे। లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ నెల మే 24న జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ సరిహద్దు నుంచి జరిగిన కాల్పులలో మరణించిన ప్రభావితులైన కుటుంబాలను పరామర్శించనున్నారు. పూంచ్ ప్రాంతం పాకిస్తాన్ నుండి వచ్చిన కాల్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఘటనల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు, ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇటీవల భారీ గాలులు, తుఫానులు సంభవించాయి. దీనివల్ల అక్కడి స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. భద్రతా బలగాలు, స్థానిక ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి అంతా మెరుగుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పూంచ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన పూంచ్ ప్రజలకు మద్దతు, ఐక్యతను తెలియజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సరిహద్దు ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తున్న టర్కీ వైఖరిపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్తాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద సమస్యను పరిష్కరించేలా ఆ దేశానికి సూచించాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు గురువారం స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా ఉపయోగించకుండా పాకిస్తాన్ను నిరోధించాలని దశాబ్దాలుగా ఇస్లామాబాద్, రావల్పిండి పెంచి పోషిస్తున్న ఉగ్రవాద వ్యవస్థలపై విశ్వసనీయమైన, ధృవీకరించదగిన చర్యలు తీసుకునేలా చూడాలని టర్కీకి భారత్ సూచించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గురువారం తెల్లవారుజాము నుండి పీడియా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కాగర్లో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 5 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతుండటంతో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈస్ట్ అరేబియా సముద్రం సౌత్ కొంకణ్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. నార్త్ వైపు కదులుతూ రానున్న 36 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే మే 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 640.64 పాయింట్లు క్షీణించి 80,951.99 వద్ద స్థిరపడింది. ఇవాల్టి ట్రేడింగ్లో సెన్సెక్స్ 80,489.92 కనిష్ట స్థాయిని తాకి 81,323.24 గరిష్ట స్థాయి మధ్య కదలాడింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 203.75 పాయింట్లు నష్టపోయి 24,609.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారతీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే.